ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాంతత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ గ్రహాల ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాయి గోచారీత్యా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో మిథున రాశి జాతకులకి బృహస్పతి రాశిలో సంచారం చేయడం, జూన్ 14 దాకా బృహస్పతి సంచారం అంతా కూడా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా గురు కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానాల్లో కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ధనయోగ కారకుడుగా మారబోతున్నాడు. విశేషమైన రాజయోగము ఈ యొక్క గురు కటాక్షం వల్ల మీకంతా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ఫలితాలంతా కూడా చూసుకుంటే మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు. ప్రధానంగా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కావున మీకంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, శని త్రయోదశి రోజున తిలదానం చేయడం, శనివారం శనిహోరలో అంతా కూడా తిలదానం చేయడం వల్ల బ్రాహ్మణత్వానికి దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో కనుక శనీశ్వరుడు దోషకారిగా ఉన్నా, గోచారరీత్యా శనీశ్వర ప్రభావం ఎక్కువగా ఉన్నా, కర్మఫలదాత అనే శనీశ్వర ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి, గోమాత సేవ చేయండి, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ రాజశ్యామల యజ్ఞాది కృతులు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది. విశేషమైన ధనప్రాప్తి లభించడానికి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ధనప్రాప్తి లభిస్తుంది. కూష్మాండ దానం చేసుకోవాలి. తెల్ల గుమ్మడికాయని బ్రాహ్మణోత్తమికంతా కూడా శుక్రవారం రోజున, శనివారం రోజున, అమావాస్య వేళల్లో అంతా కూడా ప్రధానంగా సర్వగ్రహ దోష నివారణార్థం గోచారీత్యా మమ జాతకరీత్యా స్థితా చంద్రలగ్నవశాత్తు సకల గ్రహదోష నివారణార్థం అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయనంతా కూడా ప్రధానంగా హోరా విధానంలో అంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకోవడం, బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క మహావిష్ణు స్వరూపంగా, పరమేశ్వర స్వరూపంగా బ్రాహ్మణత్వం కూడా దక్షిణ సహితంగా వస్త్రసహితంగా సత్కారం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. వేద బ్రాహ్మణత్వం వేదాశీర్వాదం స్వీకరించడం వల్ల మీకు అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులు బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుకి మరియు శుక్రుడికంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026
ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క వటక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మకాదేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.